శ్రీ వినాయక వ్రతకథ. వ్రతకథ చెప్పుకునే ముందు అక్షతలు కొన్ని చేతిలో ఉంచుకోవాలి. వ్రతకథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర ఉంచి మిగిలినవి మన శిరస్సు మీద వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనికాది ఋషులకు అనేక పురాణాలు రహస్యాలను బోధిస్తున్న సుతమహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవము పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంత సుతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలరో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వసంపత్కరములు, ఉత్తమములు, ఆయుష్కామ్యార్థ సిద్ధి ప్రదములు అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకున్న తర్వాత తమ శక్తి కొలది బంగారంతో గాని, వెండితో గాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించాలి. అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో విఘ్నేశ్వరుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరుకు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విద్యులైన బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యాలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వారికి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదుల చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పారు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథను చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజముఖుడైన గజాసురుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరము కావాలో కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్తుతించి, స్వామి, నీవు నా ఉదరమందు నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతడు కుక్షియందుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువుని ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేలయే తగినదని నిర్ణయించుకున్నారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యమును ధరింపజేశారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుట గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించారు. గజాసురుడు పరమానందుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుని వాహనము నంది అని, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసంతకుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమైనదని అనుకున్నాడు. తన గర్భంలో ఉన్న
పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించి, నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించాడు. పరమేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్మలకు ఇటువంటి వరము ఇవ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిలా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రాలతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరశ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దున్న గజాసురుని శిరసును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరసునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించారు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు. గజాననుడు తన జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పారు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు, మందగమనుడయ్యాడు. తాను ముల్లోకాలలోని నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతను మురిసిపోయిన శివుడు ఫలదాయకముగా నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలములన్నీయు నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్రం ప్రభావమున ప్రతి తీర్థ స్నానమునందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడు ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజానను చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్ము అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనానికిచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమ సమయానికి కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుని తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల ద్రుళ్ళాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దుష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది. అదే సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు
తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోతున్నాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతీదేవి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందలు గూర్చి పరమేష్ఠికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బ్రతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతోంది, కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించి పార్వతి సంతోషంతో కుమారుడిని దగ్గరకు తీసుకుని ముద్దాడి, ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి, సాయంకాలం అయ్యింది. ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 వారవులు బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తుడికైనా ఏ తెలివి తక్కువవాడు ఇవ్వడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవుచుండగా ఒక భల్లుకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతివార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడు కళేబరం, సింహపు కాలిజాడలు, భల్లుకం కాలిజాడలు కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వస్తుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనిని కింది పడేసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడుటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడు అని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు నీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమయ్యింది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేడు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవతుడిని చేతితో నిమిరాడు.
జాంబవంత, సమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను. కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి, సత్యభామను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు, మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథ విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారు గణపతిని పూజించి తమ కోరికను నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించి తర్వాత సుతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇంతటితో కథ పూర్తయింది. మీరు ముందుగా తీసుకున్న అక్షతలను దేవుడి పాదాల ముందు అలాగే మీ శిరస్సు మీద వేసుకుని నమస్కారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.